సిద్ధేశ్వరపురం అనే ఊరిలో సాయిలు వెంకటమ్మ అనే దంపతులకి వేణు సరిత అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ ఇద్దరు దంపతులు ఎంతో కష్టపడి ఆ పిల్లల్ని చదివిస్తూ ఉన్నారు. కాని నువ్వు స్కూల్ ఫీజు కట్టక చాలా నెలలైపోయింది. నువ్వు ప్రతి సంవత్సరం ఇలానే ఎంతో కొంత ఫీజు కట్టకుండా ఉంటున్నావు. కానీ ఈసారి మాత్రం నువ్వు నీ ఇద్దరి పిల్లల ఫీజు కట్టాల్సిందే. నాన్న, ఈ రోజు నుండి నేను కూడా మీతో పాటు పొలం పనికొస్తాను. ఆ వచ్చిన డబ్బులతో కనీసం అన్నయ్యనైనా చదివిద్దాం. చెల్లి, నువ్వు నా కోసం, నా చదువు కోసం ఎంతో కష్టపడుతూ ఉన్నావు. నీ కష్టానికి నేనేమిచ్చుకోగలను? తర్వాత కొన్ని రోజులకి పై చదువుల కోసం వేణు సిటీకి వెళ్లాల్సి వచ్చింది. కానీ అందుకు చాలా డబ్బులు కావాలి. అంత డబ్బు ఎవరి దగ్గర లేవు. బంగారం అంతా తెచ్చి వేణు చేతిలో పెడుతుంది. వేణు ఆ బంగారాన్ని తీసుకుని వాటిని ఒక వ్యాపారి దగ్గర అమ్మి వాటితో వచ్చిన డబ్బులతో తను పట్నంలో చదువుకుంటూ ఉంటాడు. తర్వాత కొన్ని రోజులకి నువ్వు చెప్పేది బానే ఉంది సరోజ, కానీ అంత పెద్ద కుటుంబం మనమ్మాయిని ఊరికే చేసుకుంటారా? నిజం చెప్పు సాయిలు, మీకున్న ఒక్క 2 ఎకరాలు అమ్మేస్తే నీ కూతురు సంతోషంగా ఉంటుంది. ఏంటి, ఆ 2 ఎకరాలు అమ్మాలా? అదేం కుదరదు. అయినా నాన్న, నాకిప్పుడు పెళ్ళి అవేం వద్దు. ముందు అన్నయ్య చదువు అయిపోయి ఉద్యోగం రానివ్వు. అంతకంటే మంచి సంబంధం తెచ్చి నాకు పెళ్లి చేస్తాడు.